శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకః సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. దివ్యపీతాంబరధరः షడ్భుజైరుపలక్షితः స్వపాదనఖచంద్రాంశు ధ్వంసితాజ్ఞానకశ్మలः. హరి ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు సంఘాన్ని ప్రారంభం చేస్తూ గురువు అన్న శబ్దానికి సంబంధించినటువంటి విశ్లేషణ కొంతవరకు చేసి ఆ గురువు యొక్క వైభవం గురించి కొంతవరకు వ్యాఖ్యానం చేసి ఆ శ్రీ గురు చరిత్ర అనబడేటటువంటి 3 పదముల వెనక ఉండేటటువంటి రహస్యాన్ని మీకు తెలియచెప్పేటటువంటి ప్రయత్నాన్ని కొంతవరకు చేసి ఉన్నాను. అయితే మీకు నిన్న నేను ఒక మాట చెప్పాను. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. భగవంతుడు ఈ ప్రపంచమునందుండేటటువంటి జనుల యొక్క అజ్ఞానమును నివారించడం కోసమని ఒక గురుస్వరూపముగా తాను ఆవిర్భవించాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ వచ్చేటటువంటి గురువు కర్మ అనుభవించడానికి వస్తున్నాడా, లేకపోతే ఆయన కర్మ అనుభవించడానికి రాకుండా లోకమునకంతటికీ కూడా మార్గమును చూపించడానికి వస్తున్నాడా? ఇది మీరు ప్రధానంగా గమనించవలసినటువంటి ఒక రహస్యం. ఇప్పుడు ఈశ్వరుడు అన్నవాడు ఒకడు ఉన్నాడు అనుకోండి, ఆయన భగవద్గీతలో స్పష్టంగా చెప్పేశాడు ఓ మాట, జన్మకర్మచ మే దివ్యం అన్నాడు. ఇక ఆయనతో మీకు గొడవ లేదు, ఆయనతో మీరు వాదించవలసిన అవసరం లేదు. నా జన్మ నా కర్మ దివ్యం, అవతలపో, నువ్వు నాతో దాని గురించి ఇక మాట్లాడక్కర్లేదని చెప్పాడు. ఎందుకంటే నా శరీరం వేరు, నేను కావాలనుకున్నాను, నేను పుచ్చుకున్నాను. అజాయమానో బహుధా విజాయతే శృతి ఒక్క మాటతో తేల్చి అవతల పారేసింది. అసలు పుట్టుకే లేదు ఆయనకి, కావాలనుకున్నాడు, పుట్టాడంతే. కాబట్టి ఆయన ఎలా అనుకున్నాడో, భక్తులు ఎలా అడిగారో, నేను అలాంటి స్వరూపాన్ని పుచ్చుకుంటాను. ఎందుకని అంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మాన్ని రక్షించడానికి, ఇలా నిన్ను చూడాలని పరితపించేటటువంటి పరమభాగవతోత్తముల యొక్క కోరిక తీర్చడానికి నా అంత నేనుగా ఒక రూపాన్ని తీసుకుంటున్నాను. అసలు నాకు రూపమే లేదన్నాడు. కాబట్టి భగవంతుడు ఒక రూపం తీసుకున్నప్పుడు అవతార ప్రయోజనం అని ఒకటి ఉంటుంది. ఒక రామావతారం ఉందనుకోండి, నరుడిగా వస్తే కానీ రావణ సంహారం అవ్వదు. అలాగే ఒక వామనావతారం ఉందనుకోండి, ఒక వటువుగా వచ్చి యాచిస్తే తప్ప ఇంద్రుడికి రాజ్యం ఇవ్వలేడు. అలా ఒక నరసింహావతారం ఉందనుకోండి, అటు మనుష్యుడు కాడు, ఇటు జంతువు కాదు, అలా వస్తే తప్ప హిరణ్యకశిపుడి సంహారం అవ్వదు. కానీ గురువుగా రావాలనుకున్నాడు అనుకోండి ఈశ్వరుడు, అప్పుడు జన్మకర్మచమే దివ్యం అని ఎలా అంటాడు? నా శరీరం వేరు, నా జన్మ వేరు, నా కర్మ వేరు అని అనగలడా గురువు విషయంలో? ఇది మీరు పరిశీలించవలసినటువంటి ఒక గొప్ప రహస్యం. ఈశ్వరుడు ఒక గురువుగా వచ్చాడు అనుకోండి, గురువుగా వచ్చినప్పుడు ఆయన అందరికీ సులభుడై ఉంటాడు. ఎందుకంటే ఒక గురుస్వరూపం కూర్చుని ఉందనుకోండి, ఎవరైనా పెడతారు గురువు దగ్గరికి, వెళ్ళి గురువుగారి పాదాలు పట్టుకుంటారు, గురువుగారికి నమస్కారం చేస్తారు. మరప్పుడు ఆ గురువు జన్మించడంలో మనందరం ఎలా జన్మిస్తామో అలాగే గురువుగారు కూడా జన్మిస్తారా? లేకపోతే గురువుగారి జన్మ వెనకాతల, గురువుగారి శరీరం వెనకాతల ఏమైనా దివ్యత్వం ఉంటుందా అంటే శాస్త్రం అంది, మనందరం ఎలా పుడతామో గురువు యొక్క జననము కూడా అలాగే ఉంటుంది. ఆయన కూడా మనందరం జన్మించినట్లే ఆయన జన్మిస్తాడు. అలా గురువు కానీ మొట్టమొదటే సులభుడై దిగి రాలేదనుకోండి, అసలు గురువు దగ్గరికి వెళ్ళడం కష్టమైపోతుంది. అందుకని గురువు మనలా సులభుడిగా, ఆయన కూడా ఏదో కర్మ అనుభవించడానికి వచ్చిన వాడిలా కనపడతాడు. కానీ ఆయన కర్మ అనుభవించడానికి వచ్చిన వాడు కాడు. ఆయన తన జ్ఞానము చేత కర్మని దాటిపోతాడు, జ్ఞానము చేత కష్ట సుఖాల్ని దాటిపోతాడు. ఇక్కడ మీకు ఆ గురు శబ్దం వెనకాతల, గురువు యొక్క జన్మ వెనకాతల, గురువు యొక్క జీవితం వెనకాతల ఉండే ఒక పెద్ద తేడాన్ని నేను ఆవిష్కరించవలసి ఉంటుంది. లేకపోతే గురు శబ్దానికి సామాన్యుడికి ఉండే తేడా ఏమిటి పసిగట్టడం కష్టం. నేను మిమ్మల్ని ఒక విషయాన్ని పరిశీలించమని అడుగుతాను, మీరు ఆలోచన చేయండి. మనం సాధారణంగా ఒక వెలితి మాట అని నేను అంటాను, మీరు మరోలా చిన్నబుచ్చుకోకండి.
ఒక వెలితి మాట ఒకటి మాట్లాడతాం. మీరు ఒక గురువు గారిని ఆరాధన చేస్తున్నారనుకోండి, ఆయన యందు మీకు చాలా పూనిక, మా గురువు గారు చాలా గొప్పవారండి, పరమభక్తుడు అని మీకు. ఆ గురువు గారికి ఒకసారి అనారోగ్యం చేసింది. ఆ గురువు గారిని హాస్పిటల్కి వెళ్ళారు, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు ఏదో వైద్యం చెప్పారు, ఆయన మందులు వేసుకున్నారు. వెంటనే వచ్చే ప్రశ్న ఏమిటంటే మనకి, గురువు గారికి కూడా అనారోగ్యం చేసి గురువుగారు కూడా హాస్పిటల్కి వెళ్ళి గురువుగారు కూడా డాక్టర్ దగ్గర మందులు ఇచ్చుకుంటే ఇంక గురువుగారి తపశ్శక్తి ఏమిటండి? గురువుగారు అనారోగ్యం రాకుండా చూసుకోవద్దా? ఆయనకు ఆ మాత్రం తపశ్శక్తి లేదా అంటాం. లేకపోతే గురువుగారి సెల్ ఫోన్ పోయిందనుకోండి, గురువుగారి వాచి పోయిందనుకోండి, అయితే గురువుగారి ఇంట్లో దొంగలు పడ్డారనుకోండి, దొంగలు పడి ఏవో ఎత్తుకుపోయారనుకోండి, ఇంకేమిటండి మా గురువుగారి భక్తి? మా గురువుగారు అంటే ఏమిటి? మరి దేవుడు ఎదురుగుండా కూర్చోవద్దా? గుమ్మం ఎదురుగుండా కూర్చుని కాపాడద్దా? అంటే మా గురువుగారిలో ఏదో తేడా ఉంది, మా గురువుగారు నేను అనుకున్నంత తపశ్శక్తి తత్పరుడు కాడు, మనం ఒక అంచనా వేస్తాం. కాబట్టి గురువుకి సామాన్యుడికి విషయంలో ఏమైనా తేడా ఉంటుందా? ఉంటే ఎక్కడ ఉంటుంది? నేను ఒక ప్రశ్న వేస్తాను, మీరు ఆలోచించండి. సామాన్యులందరూ ఎలా చచ్చిపోతారో వ్యాధి వచ్చి, అలా రామకృష్ణ పరమహంసకి కంఠంలో రాచపుండు పుట్టింది, అంటే థ్రోట్ క్యాన్సర్ వచ్చింది ఆయనకి. రమణ మహర్షికి సర్కోమా వచ్చింది, చేతి మీద పుండు పుట్టింది, అది కూడా ఒక రకమైన రాచపుండు పుట్టింది. ఇలా వివేకానందుడికి తీవ్రమైన అనారోగ్యం చేసింది. మహాత్ములందరూ కూడా అనారోగ్యాలతో బాధపడ్డారు. ఇంకా మాట్లాడితే ఆ అనారోగ్యాలకి వాళ్ళు శరీరాలు వదిలిపెట్టారు. మరి అటువంటప్పుడు ఇంకా ఆయన గురువు గారు అని మీ పూనికి ఎలా నిలబడుతుంది? ఎక్కడ గురుత్వం వచ్చింది? ఎక్కడ ఆయన జ్ఞాని? ఆయనకి నాకు ఏమిటి తేడా? ఇది మీరు సునిశ్చితమైనటువంటి పరిశీలనకు సంబంధించిన విషయం. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి? ఇక్కడే మీరు గురువుని పట్టుకోగలరు. రమణ మహర్షి తరచు ఈ విషయంలోనే, ఆయనకి కోపం ఎప్పుడైనా వస్తే రమణ మహర్షికి ఈ ఒక్క విషయంలోనే వచ్చేది. గురువుని ఎంచుకునే ప్రయత్నం చేస్తూ గురువు యొక్క సమర్థత యందు విచారణ చేయడం మొదలు పెడతాడు భక్తుడు, శిష్యుడు. అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. మీరు చూడండి, నేను రమణ మహర్షి మాటల్లోనే చెప్పాలి అంటే, ఒక తేనెటీగ ఉంటుంది, అది పువ్వు మీద మాత్రమే వాలి మకరందాన్ని తాగుతుంది. ఒక ఈగ ఉంటుంది, అది మలం మీద మాత్రమే వాలుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అలవాటు ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళ సంస్కార బలం ఉంటుంది. గురువుకి సామాన్యుడికి ఎక్కడ తేడా ఉంటుంది అంటే, నేను మీకు తేలికగా అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. కృష్ణ భిక్షు అని ఒక మహానుభావుడు ఒక అద్భుతమైన వ్యాఖ్యానం చేశాడు రమణ మహర్షి మీద. నేను దాన్ని ఆధారం చేసుకుని మీకు ఒక మాట చెప్తాను. గురువుకి మనకి తేడా ఎక్కడొస్తుందో తెలుసా అండి? రమణ మహర్షి శరీరముతో ఉన్న కాలంలో రమణ మహర్షికి సర్కోమా ఎలా వచ్చిందో, అలాగే ఇతరులకు కూడా సర్కోమా వ్యాధి వచ్చింది. సర్కోమా అంటే, సర్కోమా పుండండి, అది చేతి మీద వస్తుంది, ఎక్కడైనా వస్తుంది ఆ పుండు, అందులోంచి నెత్తురు కారుతుంటుంది. అయితే పుండు ఎంతమందికి రాదు? సర్కోమాకి ఉన్న లక్షణం ఏమిటంటారంటే, ప్రపంచంలో ఉన్నటువంటి నొప్పినంతటినీ తీసుకొచ్చి మీరు ఒక చోట కేంద్రీకరిస్తే ఆ నొప్పికే సర్కోమా అని పేరు. అది అంత బాధ పెడుతుంది. ఇప్పుడు రమణ మహర్షికి చేతి మీద సర్కోమా పుండు పుట్టింది, వేరొకరికి కూడా సర్కోమా వచ్చింది, వారికి చేతి మీదే పుండు పుట్టింది. రమణ మహర్షికి ఆపరేషన్ చేశారు, వారికి ఆపరేషన్ చేశారు. రమణ మహర్షిని మహాజ్ఞాని అన్నారు, ఆయన చేతిలోంచి కూడా నెత్తురు కారుతోంది, వేరొకరి చేతిలోంచి కూడా నెత్తురు కారుతోంది. రమణ మహర్షిని సద్గురువు అన్నారు, అవతల వారిని సంసారి అన్నారు. ఈయన ఎక్కడొచ్చింది తేడా? మరి అంత గొప్పవారైతే సర్కోమా రాకుండా చూసుకోవచ్చు కదా. చాలా మంది రమణ మహర్షి యొక్క కాలంలో ఈ ప్రశ్న వేశారు. రమణ మహర్షి కాలంలో ఏమిటండి, ఇప్పటికీ మీకు ఈ ప్రశ్న నడుస్తూనే ఉంటుంది. ఎందుకు అలా జరిగింది అంటే, జ్ఞానికి అజ్ఞానికి ఒక్కటే తేడా. ఏమిటో తెలుసా అండి? సుఖానికి దుఃఖానికి కూడా జ్ఞాని కేవలము సాక్షి. ఆయన సుఖమునందు తాదాత్మ్యత చెందాడు, దుఃఖమునందు తాదాత్మ్యత చెందాడు. ఒక సుఖాన్ని శరీరం అనుభవిస్తోంది అనుకోండి, ఆ సుఖాన్ని చూసి ఆయన ఏమంటాడంటే, ఈ శరీరము సుఖించుచున్నది అంటాడు. సుబ్బారావు గారు, ఆ లైట్లు తీసేస్తే మనకున్న సమస్య ఏమిటి? మనకి శ్రవణేంద్రియంతో కదా. ఎందుచేతనంటే, నాకు సభ ఎలా కనపడుతోందంటే అందరూ తలస్నానం చేస్తున్న వాళ్ళలా కనపడుతోంది. అందుచేత వాళ్ళతో పాటు నేను కూడా
చేయవలసి వస్తుంది. ఇవాళ ఎందుచేతనో చాలా మంది పాపం అవి కూడా ఏంటి బహుశా గురువుల గురించి వినకపోవడం వల్ల కదా ఇలాంటి జన్మలు వచ్చాయి. మనం కూడా ఒకసారి వింటే ఈ దౌర్భాగ్యం వదిలిపోతుంది అనుకున్నాయో ఏమిటో. ఎవరు ఎక్కువ బాధపడుతున్నారో వాళ్ళకి తెలుస్తుంది గురువు యొక్క వైభవం. అది ఒకనాడు గురువు వైభవాన్ని తెలుసుకోకపోవడం వల్ల కదా ఇలా పుట్టాం అని వాళ్ళది గురువు వైభవం వినడానికి అవి ఎక్కువ వచ్చేసినట్టున్నాయి. అంచేత దీపం ఆర్పేస్తే కూడా వినగలవా అన్నది మీరు ఒకసారి పరిశీలన చేద్దురుగాని. కాబట్టి ఆ గురువు సాక్షిగా ఉంటాడు. సుఖం వచ్చిందనుకోండి ఆయన తాదాత్మ్యత చెందడు. ఈ శరీరము సుఖించుచున్నది అంటాడు. ఈ పదార్థము తీయగా ఉన్నది అని ఇది మురిసిపోతోంది అంటాడు. ఈ శరీరము ఇవాళ హాయిగా ఉన్నది అంటోంది అంటాడు. మీరు కూడా అంటారు మీకు తెలియకుండానే, నొప్పెడుతోందండి అంటాడు. ఎక్కడ నొప్పి? మీ చెయ్యి నొప్పండి అంటాడు. ఏ చెయ్యి అంటాడు? ఈ చెయ్యండి అంటాడు. ఈ చెయ్యి అన్నప్పుడు చెయ్యి తాను కాదు, చెయ్యి వేరు. చేతికి ఉన్న నొప్పిని తాను తెలుసుకుంటున్నాడు. ఇది నొప్పెడుతోంది అని తెలుసుకుంటున్నాడు. ఇది నొప్పెడుతోందని తెలుసుకుంటున్నది ఎవరో అది నువ్వు. తెలియబడుతున్నది, చూడబడుతున్నది, తెలియబడుతున్నది అది వేరు. కానీ మనమేమవుతామంటే దీనితో తాదాత్మ్యత చెందుతాం. ఇది నేనని అమ్మో నిప్పెట్టేస్తోంది 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 అంటాం. రమణులు సద్గురువు అయ్యారు, బ్రహ్మన్ అయ్యారు ఆయన. ఇందువల్ల ఆయన దీన్ని సాక్షిగా ఉన్నారు. ఓహో ఈ శరీరమునకు ఒక పుండు పుట్టినది, ఈ శరీరము నేను కాదు, నేను కాని దానికి ఒక పుండు పుట్టినది, కాబట్టి నాకేమి బాధ? శరీరాన్ని ఎలా సాక్షిగా చూశానో శరీరానికి ఉన్న పుండుని అలాగే చూస్తున్నాను అన్నారు. ఇలా అందరు అనగలరా? అందరు అనలేరు. ఇలా అనగలిగిన వాడెవడో, సుఖ దుఃఖములకు ఎవడో సాక్షిగా మాత్రమే ఉండగలుగుతున్నాడో వాడు జ్ఞాని, వాడు సద్గురువు. ఇది నోటితో చెప్పినంత తేలిక కాదు, చాలా కష్టం. ఇటువంటి మహాజ్ఞాన సంపన్నుడైనటువంటి గురువు కొన్ని కోట్ల 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 మందిలో ఒక్కడే పుడతాడు. ఎందుకు పుడతాడో తెలుసా అండి? గురువుకి 2 లక్షణాలు ఉండాలి, ప్రధానమైన లక్షణాలు. తాను తరించాలి, విషయమును ముందు తాను బాగా అర్థం చేసుకోవాలి, తను తెలుసుకోవాలి, దాని యందు మనసు రమించాలి. వేరొకరికి బోధ చేసేటప్పుడు ఓష్ ఇంతేనా అన్నంత సులభంగా చెప్పగలగాలి. ఈ 2 లక్షణాలు ఏకకాలమనందు ఉండాలి. చెప్పగలిగి తాను అనుభవించలేకపోయాడు అనుకోండి, అనుభవంలో లేనిది కృతకంగా ఉంటుంది. ఒకవేళ తాను అనుభవించిన దాన్ని చెప్పలేకపోయాడు అనుకోండి, శిష్యులకి అందించలేడు. కాబట్టి 2 లక్షణములు గురువునందు ఉండాలి. ఇంతటి మహాజ్ఞాని పుట్టడం అంటే అంత తేలికగా ఎలా పుడతాడు మీరు ఆలోచించండి. కాబట్టి ఒక గురువు పుట్టడం వరకు ఖాయం, కానీ ఆ గురువు పుట్టేటప్పుడు మాత్రం ఈశ్వరుడు ఒక విచారణ చేస్తాడు. ఏ విచారణ చేస్తాడంటే, ఎవరికి పడితే వారికి ఒక గురువు వారి కడుపున పుట్టేటట్టు అనుగ్రహించవచ్చా? ఎందుకనో తెలుసా అండి? ఒక సద్గురువు కానీ జన్మించాడు అనుకోండి ఒక వంశంలో, ఆయన జన్మించి తన అనుష్ఠాన బలము చేత, తన భక్తి చేత, తన జ్ఞానము చేత ఎందరినో తరింపచేస్తూ ఉంటాడు, తాను తరించిపోతూ ఉంటాడు. ఈయన చేసినటువంటి పనుల వల్ల పైన ఉన్నటువంటి 7 తరాలు మోక్షం పొందేస్తాయి. ఇప్పుడు ఆ తరాల్లో మహాపాపులు ఉండొచ్చు, కానీ వాళ్ళు మోక్షానికి వెళ్ళిపోవాలి. అలా 7 తరాల్ని మోక్షం ఇవ్వాలి, కింద 7 తరాల్ని రక్షించాలి. ఎందుకని? పైన మహానుభావుడు ఉన్నాడు ఆ వంశంలో, ఆయన్ని చూసి ఆయన కింది తరాల వాళ్ళని చెనకడానికి ఈశ్వరుడు ఒప్పుకోడు, ఊరుకుంటాడు. ఎందుకంటే ఆ వంశంలో పైన ఆయన పుట్టాడు. ఆయన వంశంలో పుట్టిన 7వ తరం వరకు ఏమీ చేయడానికి వీల్లేదు. కాబట్టి ఈశ్వరుడు కూడా మిన్నకుండాలి. కాబట్టి ఎక్కడ పడితే ఎక్కడ, ఎవరికి పడితే వాళ్ళకి అంతటి సద్గురువు పుడతాడా? కష్టం దాన్ని నిర్ధారించడం అనేది శాస్త్రం. ఇక్కడే గమ్మత్తు వస్తుంది. అంచేత సద్గురువు వరకు అంగీకరిస్తారు, ఆయన మహానుభావుడు. కానీ ఆయన మహానుభావుడైనటువంటి ఒక సద్గురువు ఒక దంపతులకి జన్మించాలి. నేను మొట్టమొదటి ఒక మాట చెప్పాను మీకు, మనందరం ఎలా పుడతామో ఆయన అలాగే పుట్టాలి, సద్గురువు కూడా. కానీ పుట్టడానికి వాళ్ళు మోక్షం పొందేస్తారు. ఒక సద్గురువు ఉన్నాడు అనుకోండి, ఆ సద్గురువు తల్లి ఏమీ చదువుకోకపోవచ్చు, తండ్రి ఏమీ చదువుకోకపోవచ్చు, కానీ ఆయన్ని కన్న తల్లి అని ఆవిడికి కూడా మనం నమస్కారం తప్పకుండా చేస్తాం. ఒక భగవాన్ రమణులు ఉన్నారు, వారి తల్లిగారి పేరు అలగమ్మ గారు. అలగమ్మ గారి పేరు మీద మాతృభూతేశ్వరాలయము అని ఒక దేవాలయం ఉంది. ఇప్పుడు ప్రతివారు మాతృభూతేశ్వరాలయంలోకి వెళ్ళి ఒక నమస్కారం చేస్తారు. ఆవిడికి రమణులు ఎక్కడ మోక్షం ఇచ్చారో స్కందాశ్రమానికి వెళ్ళి చూస్తారు. రమణుల తల్లి, రమణుల తల్లి అని మురిసిపోతారు.
అటువంటి స్థితి ఒక తల్లి ఒక తండ్రి పొంది అంతటి మహాపురుషుడు జన్మించాలంటే ఆ దంపతుల యందు ఏదో ఒక ఉత్కృష్టత ఉండాలి. ఇది ఎక్కడ చేస్తున్నారో వంశంలో అటువంటి వారి యందు ఆ వంశమునందు పుట్టడానికి ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు తప్ప అల్లా తప్పాగా ఎవరిని పడితే వాళ్ళని ఎంచుకుని సద్గురువు జన్మించాడు. భగవంతుడు జన్మించవచ్చు, ఒక మినహాయింపు ఉంది. ఈశ్వరుడు అనుగ్రహం కలిగిందనుకోండి, ఆయన అలా చూసి సభలో నేను ఆయన కడుపున పుడతానని అనేస్తాడు అంతే సులభంగా. పరమాత్మ అన్నాడు దశరథ మహారాజు గారి కడుపున పుడతానని. కానీ సద్గురువు పుట్టేటప్పుడు మాత్రం అలా పుట్టడు. సద్గురువుని ఇవ్వాలంటే దంపతుల కడుపున దానికి ఎంతో పుణ్యబలం ఉంటేనే వారి యొక్క ఉపాధిలోంచి వారి తేజస్సులోంచి ఆ సద్గురువు జన్మిస్తాడు. అందుకే మీకు గురువు అనేటప్పటికీ ఎవరమైనా చెప్పేటటువంటి శ్లోకం ఒక్కటే చెప్తాం. ఏం చెప్తాం? గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడై పరబ్రహ్మమై ఉంటాడు. ఇలా పరబ్రహ్మమై బ్రహ్మ విష్ణు శివాంశలతో సృష్టిలో స్వయంగా కనపడేటటువంటి గురుస్వరూపం ఒకటి ఉన్నది. అదే దత్తాత్రేయ స్వరూపం. ఆయనలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ప్రకటముగా కనపడుతుంటారు, 3 తలకాయలు. మిగిలిన గురువులు కూడా ప్రకటముగా కనపడరు, కానీ వాళ్ళు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారి యందుంటారు. పరబ్రహ్మమే వారి యందుంటాడు. వారు పరబ్రహ్మమై ఉంటారు. ఇందువల్ల అలా జరుగుతుంది అంటే, నిన్నటి రోజున మీకు నేను ఒక విషయం చెప్పి దాట వేశాను, సమయం సరిపోదని. గురుర్ బ్రహ్మ, బ్రహ్మ అంటే సృష్టిస్తాడు. ఏమిటి సృష్టించాడు గురువు గారు అంటే, మీ యందు జ్ఞాన జ్యోతిని వెలిగించాడు ఆయన. ఇన్నాళ్ళు మీరు పరాన్ముఖులై ఉంటే, విషయభోగముల వేపుకుంటే, ఇవాళ మిమ్మల్ని ఆయన పరమాత్మ వేపుకి తిప్పాడు. అందుకని జ్ఞానమును కల్పించాడు. కాబట్టి ఆయన సృష్టికర్త బ్రహ్మ. ఈ వచ్చినటువంటి జ్ఞానం, ఈ భక్తి చెదిరిపోతుంది. మళ్ళీ అస్తస్తమానం గురువు గారి మాట వింటూ ఉండాలి. ఆ వినడంలో గురుర్ విష్ణు స్థితికారుడై ఆ భక్తిని నిలబెడతాడు. గురుదేవో మహేశ్వర, మహేశ్వరుడు లయం చేస్తాడు. ఏది లయం చేస్తాడు అంటే, లయం అంటే ఏదో చంపేయడం అనుకోకండి మీరు. లయం అంటే నిద్రాకాలిక సుఖాన్నివ్వడం కూడా స్వల్పకాలిక లయము అని పిలుస్తారు. అలా అజ్ఞాన లయం చేసి జ్ఞానమునందు నిలబెడతాడు. కాబట్టి గురుదేవో మహేశ్వర 3 చేస్తాడు. కాబట్టి గురు సాక్షాత్ పరబ్రహ్మ, ఆ 3 ఏకరూపుడైనటువంటి గురువు పరబ్రహ్మ స్వరూపుడై ఉన్నాడు. అటువంటి గురువుకి తస్మై శ్రీ గురవే నమః. ఇది మీరు గమనించాలి. తస్మై శ్రీ గురవే నమః ఏమిటి? గురువు గారికి ఆ మాట మేము ఒప్పుకోమండి. తస్మై శ్రీ గురవే నమః ఏమిటండి? గురువుకి నమస్కరించడం ఏమిటి? మేము నమస్కారంతో ఒప్పుకోం. మేము గురువు గారికి శాలువా ఇస్తాం అని మారుస్తాం శ్లోకాన్ని. లేకపోతే గురువు గారికి స్వర్ణ కంకణాలు ఇస్తాం. లేకపోతే గురువు గారికి కనకాభిషేకం చేయిస్తాం. ఏదో మేము సత్కారం చేస్తాం గురువు గారిని. అంతేగాని గురువు గారికి నమస్కారం చేయడం ఏమిటి? కాదు. ఎందుకు నమస్కారం చేయడం అన్నారో తెలుసా అండి? పరమేశ్వరుడు ముందు గురువు ముందు ఇద్దరి ముందు చెయ్యవలసినది ఒక్కటే. ఏది చెయ్యాలి అంటే, గురువు కనపడగానే ఈ చెయ్యి కలిపి శిరస్సుని దీనికి తాటించి ఇలా వంచి నమస్కరించాలి. అంటే 5 జ్ఞానేంద్రియాల్ని 5 కర్మేంద్రియాల్ని 11వ బుద్ధి స్థానాన్ని ఈ 11ంటిని శరణాగతి చేసి నీ పాదముల దగ్గర విడిచిపెట్టాను. వీటిని మార్చగలిగినటువంటి మహాపురుషుడవు నీవు అని అంగీకరించడం తస్మై శ్రీ గురవే నమః. అంతకన్నా ఆయన కోరుకునేది ఏదీ ఉండదు. అలా ఆయన కోరుకున్నాడు అనుకోండి, నిజంగా అంతరంగంలో బయట వాళ్ళకి తెలియకపోవచ్చు గురువు గారికి కోరికుందో లేదో, ఈశ్వరుడికి తెలుస్తుంది. గురువుకి ప్రీతి దేని యందు ఉండాలో తెలుసా అండి? భగవత్ కథ చెప్పడంలో 10 మందిని దిద్దుబాటు చేయడంలో ఉండాలి తప్ప, గురువుకి అన్యథాలంపటం ఉందనుకోండి, ఇది చెప్తే నాకేమొస్తుంది అన్న ఆలోచన గురువుకు బయలుదేరిపోయింది అనుకోండి, ఉత్తర క్షణంలో ఆ గురువు అమ్ముడుపోయినట్టే. అంటే మీరు ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఒక గురువు గారికి ఎవరో బట్టికెళ్ళి ఒక ఆవుని ఇచ్చారు, ఇస్తే ఆయన అమ్ముడుపోయినట్ట అని మీరు అనకండి. అది వేరు. ప్రీతితో శిష్యుడిచ్చినటువంటి దాన్ని స్వీకరించడం వేరు, తాను ఆశించడం వేరు.
తాను ఆశించకుండా చెప్పడమే ప్రయోజనంగా చెప్పుకున్నవాడు, శిష్యుల్ని దిద్దడమే ప్రయోజనంగా దిద్దుకున్నవాడు ఎవరున్నాడో అటువంటి వాడు గురువు. ఆ గురువుకి మీరేమిస్తారు? నమః, నమస్కరించాలంతే. కాబట్టి ఇప్పుడు ఆ గురువు జన్మించాలి. మొట్టమొదటి గురువు బ్రహ్మ విష్ణు శివస్వరూపాలతో రావాలి. ఇప్పుడు ఏ దంపతులకు ఇవ్వాలి ఇటువంటి వరం? ఇది గొప్ప ప్రశ్న వచ్చింది. ఇలాంటి సద్గురువు మొట్టమొదట సృష్టిలో ఒక దంపతుల కడుపున జన్మించాలి. ఏ దంపతులకు ఇవ్వము అని అడిగారు. అడిగితే చూడండి ఎంత కథ నడిచిందో. ఒక సద్గురు జననం అంటే ఎంత గొప్పగా పడుతుందో. ఇది చరిత్ర అంటే, చరిత్ర అంటే వెనకకి చూడు. నీవు కూడా ఇటువంటి పుణ్యము చేయగలవా? చేయగలిగితే నీ వంశంలో కూడా పుడతారు అట్లాంటి మహాపురుషులు. కాబట్టి ఎంత చిత్రమైన మాట అంటారంటే, ఒకానొకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు సప్తర్షులని సృష్టి చేశారు. వాళ్ళు ఆయన యొక్క మానసపుత్రులు. ఋషులను సృష్టించి మీరందరూ కూడా తంతువుని తెంపకుండా ఈ ప్రజోత్పత్తిని చెయ్యండి, అంటే సంతానమును కనండి అని ఆజ్ఞాపించాడు ఆయన. ఆ సప్తర్షులలో అత్రి మహర్షి ఒకరు. ఆయన పేరే చిత్రమైన పేరు. ఆయన పేరేమిటో తెలుసా అండి? అత్రి. అత్రి అంటే ఏమిటి? త్రి అంటే మూడు. అత్రి అంటే మూడు లేనివాడు. ఏ మూడు లేనివాడు? సత్వము, రజస్సు, తమస్సు అని మూడు గుణాలు ఉంటాయి. ఈ మూడు గుణాలతోటే మన జీవితం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ మూడు గుణములను దాటి గుణాతీతమైన స్థితిని పొందినవాడెవరో ఆయన అత్రి. అటువంటి మహానుభావుడు. ఇప్పుడు ఆయనకి తగిన భార్య రావాలి. ఎవరా భార్య? అనసూయ. ఆవిడెక్కడ జన్మించింది? కర్దమ ప్రజాపతి, దేవహూతి వారిద్దరికీ జన్మించినటువంటి కుమార్తెలలో ఒకరు అనసూయ. అనసూయ అంటే ఏమిటండి అర్థం? ఆ పేరు వెనకాతలుంది. అందుకే రామాయణం అయోధ్యకాండలో ఒక మాట అన్నాడు అత్రి మహర్షి. ఎంత గొప్ప మాట చెప్పాడో తెలుసా అండి? అనసూయమ్మని చూపించి ముగ్గుబుట్టు అయిపోయింది తలకాయ ఆవిడికి. గాలికి అరిటి చెట్టు కదిలినట్టు ఆవిడ వణికిపోతోంది. వణికిపోతుంటే సీతమ్మని తీసుకుని రాముడు ఆ పర్ణశాలలోకి వచ్చాడు. అత్రి మహర్షి సీతారాముల్ని చూడగానే రాముణ్ణి పిలిచి సీతమ్మని పిలిచి అన్నాడు, ఈవిడ అనసూయ నా భార్య. ఈవిడ మనుష్యుల చేత కాదు, సమస్త భూతముల చేత నమస్కరింపబడడానికి యోగ్యురాలు. ఆవిడికి నమస్కరించాను. ఎంత పెద్ద మాట అండి ఇది! అత్రి మహర్షికి తెలియదా వచ్చిన సీతమ్మ లక్ష్మీదేవని? ఈవిడికి నమస్కరించని చెప్పాడు. ఆవిడ వెంటనే నమస్కరించి, అమ్మ మీరు కుశలమా అని అడిగింది. ఎందుకు ఆవిడంత గొప్పదైంది మీకు విచారణ చేసి చెప్తాను. కాబట్టి ఆవిడ పేరు అనసూయ. అనసూయ అంటే ఏమిటి? అసూయ లేనిది. అసూయ అంటే ఏమిటి అంటే, శాస్త్రం అంది అసూయ ఉన్నది అని ఎలా తెలిసిపోతుందో తెలుసా? ఎదుటివారిలో ఉన్న గుణమును దోషముగా చెప్పడమే అసూయ అని తెలిసిపోతుంది. అవతల వారి యందు ఒక గుణం ఉంది, అందరికీ అది మంచి గుణంగా కనపడుతోంది, ఒక్కడికి మాత్రం దోషంగా కనపడుతోంది. వాడికి ఆ దోషం ఉందండి ప్రచారం చేస్తున్నాడు. వాడికి ఒక్కడికే దోషంలా కనపడుతోందంటే ఈయన యొక్క గుణమును వాడు శ్లాఘించలేని స్థితిలో ఉన్నాడు. గుణమున్నవాడు గుణము చేత వృద్ధి పొందుతాడు. ఈ గుణమును చూడలేని వాడు అసూయ చేత నశించిపోతాడు. కాబట్టి అసూయ వ్యాధి. ఎదుటివారి గుణమును ఔన్నత్యమును అంగీకరించలేకపోవుట, దీనికి అసూయ అని పేరు. అనసూయ, ఈవిడికి అసూయ లేదు. ఎలా లేకుండా ఉంటుందండి? మనుష్య ఉపాధిలో ఉన్న తర్వాత ఒకసారి కాకపోతే ఒకసారి. నేను ఒక మాట అంటే తల్లులు నా మీద కోపగించకండి. నాకు స్త్రీల పట్ల చాలా మర్యాద ఉంది, చాలా గౌరవం ఉంది. నేను ఎప్పుడూ సభాముఖంగా తప్పు చేసి మాట్లాడను, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడను. కానీ నేను ఇవాళ ఒక మాట అంటే నా మీద కోపగించకండి. స్త్రీకి సహజముగా కించిత్ అసూయని చెప్తారు శాస్త్రంలో. అటువంటిది అసూయని తీసుకెళ్లి అనసూయకి చెప్పడం ఏమిటి? ఒక స్త్రీకి చెప్పడం ఏమిటి? చాలా మంది తెలియక ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడారు శాస్త్రాల్లో అంటారు. వాళ్ళకి ఏం తెలుసు? పేరు పెట్టి గౌరవించడం కూడా ఆడవాళ్ళని గౌరవించారు. అసూయని గెలవడానికి 2 మార్గాలు చెప్పారు. అసూయ నీకు ఉంటుంది, కానీ దాన్ని గెలవాలి. ఎలా గెలవగలవు? 2 మార్గములతో గెలవమన్నారు. నువ్వు ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి. అది అలా అలవాటు చేసుకుంటే నువ్వు ఒక పెద్ద దోషం నుంచి తప్పుకుంటావు. ఏమిటో తెలుసాండే? ఇంత గుణము అవతల వారిలో కనపడితే నీకన్నా వారికి అధికమైన గుణములు ఉన్నాయి అని నీకు అనిపించగానే నీ మనస్సుకి ఒక అలవాటు చెయ్యాలి. వారు నిజంగా మహానుభావుడండి, ఇన్ని గుణములున్నాయి వారికి అని ఒక గుణం నీకు నచ్చింది పట్టుకుని, అమ్మ బాబు ఆయన మహాత్ముడండి, నిజంగా
మరి గుణం ఎంత గొప్పదండి అని నువ్వు ప్రయత్నపూర్వకంగా 10 మందిలో శ్లాఘించాలి. ఇలా శ్లాఘించడం అలవాటైతే నీ మనస్సు లొంగడం మొదలవుతుంది. నీకన్నా పైనున్న వారి గుణమును అంగీకరించి స్తోత్రం చెయ్యాలి. నీకన్నా తక్కువ గుణములున్న వారిని చూసి విమర్శించి వాడెంతటి వాడు వీడెంతటి వాడండం కాదు. అలా అంటూ నువ్వు మెట్టెక్కుతుంటే కిందకి జారిపోతావు. అలా అనకూడదు. ఒక్కొక్క మెట్టు నువ్వు పైకెక్కుతూ కిందనున్న వారిని, నీకన్నా గుణములలో తక్కువ స్థాయిలో ఉన్న వారిని చూసి అరే రే వీరు కూడా ఎన్నడు గుణములు పొందుతారో, ఎప్పుడు పైకెక్కుతారో అని నువ్వు మనస్సులో వారి యొక్క ఉన్నతిని కోరుకోవాలి. ఈ 2 రకములైనటువంటి నడువడి చేత బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీకన్నా అధిక గుణములున్న వారిని చూసి శ్లాఘించాలి. వారిలా నేనైతే బావుణ్ణు అనాలి. మీకన్నా తక్కువ గుణములున్న వారిని చూసి ఈశ్వరుడు వీరిని కూడా సత్పురుషులుగా మార్చి వీరికి ఉన్న ఈ దుర్గుణము పోయేటట్టుగా చేసి వీరిని సమున్నత స్థితికి తీసుకెడితే బావుణ్ణు అనగలగాలి. ఈ 2 రకములైనటువంటి నడువడి చేత అసూయ అనసూయగా మారుతుంది. అనసూయ ఈ లక్షణంతో సమస్త భూతములను ప్రేమించడం తప్ప ఎన్నడూ వేరొకరి యందు అసూయ పెట్టుకున్నటువంటి తల్లి కాదు. అందుచేత ఆవిడ అనసూయ. ఈయన అత్రి. అత్రి అనసూయ. వీళ్ళిద్దరూ ఎటువంటి స్త్రీ పురుషులండి? ఇది దాంపత్యం అంటే. ఇది ఎవరు నిర్ణయించాలి? ఎందుకని వివాహాలు పెద్దలు నిర్ణయించాలని చెప్పడం వెనకాతల ఉన్నటువంటి రహస్యం ఇది. ఓ మొగాడు ఓ ఆడదాన్ని చూసి ప్రేమించేశానంటాం పెద్ద విద్య. అది విద్య కాదు. ఒక పెద్దలు చూసి ఈ పురుషుడికి ఈ స్త్రీ తగినదవుతుంది, వీరిద్దరూ కలిసి జీవనరథాన్ని నడుపుకోగలుగుతారు అని పెద్దలు ఒక తేజస్సు అవుతుంది. ఈ చంద్రుడు క్షీరసాగర మథనంలో వచ్చినటువంటి చంద్రాంశతో కలిసి ఆకాశమునందు చంద్రబింబమై ప్రకాశిస్తాడు. ఇవాళ మనం చూస్తున్నటువంటి చంద్రుడి యొక్క తేజస్సు మనం బ్రతకడానికి కారణమైన ఓషధుల యొక్క ప్రకాశము, మన మనస్సుకి అధిష్టానమైనటువంటి చంద్రుడు అత్రి మహర్షి యొక్క తపశ్శక్తి. ఇది అత్రి మహర్షి అంటే. బ్రహ్మచారి అయి అటువంటి తపస్సు చేశాడు మహానుభావుడు. ఈ వరం ఇస్తే చాలా సంతోషించాడు. బ్రహ్మచారి షహభాష్ అన్నాడు. వెళ్ళాడు, మళ్ళీ తపస్సు చేసుకుంటున్నాడు. అలా తపస్సు చేసుకుంటున్నటువంటి అత్రి మహర్షి కొంతకాలం అయిపోయిన తర్వాత కర్దమ ప్రజాపతి దేవహూతిలకి కుమార్తెగా జన్మించినటువంటి అనసూయమ్మనిచ్చి వివాహం చేశాడు. వివాహం చేస్తే అనసూయమ్మ మహాపతివ్రత అయినది. మహాపతివ్రత అన్న మాటకి అర్థం ఏమిటో తెలుసా అండి? ఇది చాలా గంభీరమైనటువంటి మాట యథార్థమునకు. మీరు ఒక్క విషయం ఆలోచించండి. రావణుడు దుష్టుడు, వాల్మీకి మహర్షి చెప్పారు. రావణుడు దుష్టుడు, మండోదరి మహాపతివ్రత. వాలి దుష్టుడు, తార మహాపతివ్రత. ఇంద్రుడు అప్పుడప్పుడు తప్పు చేసినట్టు కనపడతాడు. శచీదేవి మహాపతివ్రత. సీతమ్మ మహాపతివ్రత. రాముడు దోషము లేనివాడు. దోషము లేని రాముడికి భార్యయై భర్తని అనుగమించినటువంటి సీతమ్మ మహాపతివ్రతే. పరమదుష్టుడై లోకంలో ఉన్న ఆడవాళ్ళందరినీ ఎత్తుకొచ్చి అనుభవిస్తానన్న రావణాసురుణ్ణి అనుగమించిన మండోదరి పతివ్రతే. తన తమ్ముడైనటువంటి సుగ్రీవుడు బ్రతికి ఉండగా తమ్ముడి భార్య అయినటువంటి రుమని తెచ్చి తన భార్యగా అనుభవించినటువంటి వాలి భార్య అయిన తార వాలిని అనుగమించి పతివ్రతే. అదేమిటండి అలా ఎలా కుదురుతుంది? అందరు పతులు ఒకలా లేరు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉన్నారు. ఒకడు మంచివాడు, ఒకడు చెడ్డవాడు. కానీ భర్తని అనుసరించిన వాళ్ళు మాత్రం పతివ్రతలే. అదేంటి అలా ఎలా కుదురుతుందండి ఈ నిర్వచనం? ఇది తెలియాలంటే నువ్వు అనసూయమ్మ గురించి వినరా అన్నారు. అనసూయమ్మ గురించి విన్నంత మాత్రం చేత పాపాలు ఎగిరిపోతాయి. ఆ తల్లికున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? వివాహమైనది మొదలు పతిని అనుగమించడము, పతి చెప్పినది ధర్మముగా పాటించడము తప్ప వేరొకటి ఆవిడికి తెలియదు. అందుకే రామాయణంలో అయోధ్యకాండకు ఒక్కదానికి ఒక గమ్మత్తుంది. అయోధ్యకాండ ప్రారంభం చేసేటప్పుడు వాల్మీకి మహర్షి ఒక చిత్రమైన మాటతో మొదలుపెట్టారు. గచ్చత అని మొదలెట్టారు. గచ్చత మాతులకు లంభరతేన తదానగ శత్రుఘ్నో నిత్య శత్రుఘ్నో నీత ప్రీతి పురస్కృత అన్న శ్లోకంతో మొదలుపెట్టారు. గచ్చత అంటే వెళ్ళిపోయింది అని.
వెళ్ళిపోయాడు. అయోధ్యకాండలో అన్నీ వెళ్ళిపోయాయి. అయోధ్యకాండ వరకు అంతఃపురంలో అందరూ కలిసి ఉన్నారు. అయోధ్యకాండ ప్రారంభమయ్యాక అయోధ్యలో ఉన్న సింహాసనం నందిగ్రామానికి వెళ్ళిపోయింది. రాముడు అరణ్యాలకు వెళ్ళిపోయాడు, సీతమ్మ అరణ్యాలకు వెళ్ళిపోయింది, లక్ష్మణుడు అరణ్యాలకు వెళ్ళిపోయాడు, దశరథుడు ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు. అన్నీ వెళ్ళిపోయాయి. అన్నీ వెళ్ళిపోతాయి ఈ కాండలో అని చెప్పడానికి గచ్చత అని మొదలెట్టారు. ఈ వెళ్ళిపోవడం అనేటటువంటిది ఇంకా శుభంతో మళ్ళీ తిరగాలి. ఎక్కడ తిరగాలి? కాండ పూర్తి చేసినప్పుడు మళ్ళీ ఎక్కడ పూర్తి చేశారో తెలుసా అండి? అయోధ్యకాండ అత్రి మహర్షి అనసూయమ్మ దగ్గరికి సీతారాముల వెళ్ళడం దగ్గర పూర్తి చేశారు మళ్ళీ. అంటే ఎంత జాగ్రత్తగానో ముగించవలసిన కాండ ఎవరి దర్శనంతో పూర్తవ్వాలి? అత్రి అనసూయల దర్శనంతో. అనసూయమ్మ అత్రి దర్శనానికి సీతారాములు వెళ్ళారు అయోధ్యకాండలో. వెళితే అత్రి మహర్షి సీతారామ లక్ష్మణులకు స్వాగతం చెప్పి మొట్టమొదట ఏం చెప్పాలి? నేను అత్రి మహర్షిని, నేను ఇంత తపస్సు చేశానని చెప్పాలి. అత్రి మహర్షి అలా చెప్పలేదు. ఆయన ఏం చెప్పారో తెలుసా అండి? రామ, తల్లి సీత ఈవిడ ఎవరో తెలుసా? ఈవిడని అనసూయ అంటారు. ఈవిడ వివాహమైనది మొదలు సర్వకాలముల యందు నన్ను అనుగమించడము తప్ప వేరొకటి తెలియదు. భర్త మాట జవదాటకపోవడమే స్త్రీకి పెద్ద ఆచారము. స్త్రీకి అంతకన్నా ఆచారము లేదు. రామాయణం తెలిస్తే చదివితే తెలుస్తుంది. కాబట్టి నన్ను అనుగమించినది అనసూయ, నేనేం చెప్తే చేసింది. కాబట్టి ఇంతటి మహాపతివ్రత ఈవిడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చెయ్యి. ఈవిడికి నువ్వు కాదు సమస్త భూతములు నమస్కరించాలి అనసూయకి అన్నారు అత్రి మహర్షి. ఇది ఎవరిచ్చిన సర్టిఫికెట్ అండి? అత్రి మహర్షి 3 గుణములకు అతీతమైన వాడు ఇస్తున్నాడు. మా ఆవిడని చెప్పి సర్టిఫికెట్లు ఇచ్చుకున్నవాడు కాడు అత్రి మహర్షి అంటే. వెంటనే సీతమ్మ నమస్కరిస్తే ఒడిలిపోయి కదిలిపోతున్నటువంటి అనసూయ సీతమ్మ చెయ్య పట్టుకుని లోపలికి తీసుకెళ్లి కూర్చోపెట్టి, సీతా నువ్వు భాగ్యవంతురాలివి అంది. అంటే సీతమ్మ చిరునవ్వు నవ్వింది. ఏమిటి సీతమ్మ భాగ్యం? అప్పుడు రాజ్యమా పోయింది భర్తకి, అరణ్యవాసమా పట్టింది, పుట్టిందా జనకుడి ఇంట్లో, మెట్టిందా దశరథ మహారాజు గారి ఇల్లు, కట్టుకున్నదా రామచంద్రమూర్తిని, ఇప్పుడున్నదా దండకారణ్యంలో, కనీసం భర్త కాళ్ళకి పాదుకలు లేవు. ఇంత పరాక్రమం ఉండి కూడా చేతకాని వాళ్ళ కైకమ్మ వరాలు కోరిందని అరణ్యానికి వచ్చాడు. అరణ్యానికి వస్తే ఆయన వెంట అనుగమించి వచ్చింది. ఈవిడ మనస్సులో భర్త చేతకానివాడు, తెలివి తక్కువవాడు అన్న భావన ఉన్నదా? భర్త పరమధర్మాత్ముడు అన్న భావన ఉన్నదా? ఎన్ని పూజలు చేస్తే ఎవడికి కావాలి? ఎన్ని పునస్కారాలు చేస్తే ఎవడికి కావాలి? భర్త ఎడ్డెం అంటే భార్య తెడ్డెం అంటుంది. ఆవిడ దృష్టిలో ఎప్పుడూ భర్త చేతకానివాడే. అది చిల్లుకుండలో పోసిన నీరు ఆ ఉపాసన. కాబట్టి ఇప్పుడు ఏమైంది అంటే సీతమ్మని అందుకుని ఈ ప్రశ్న వేసింది అనసూయమ్మ, నువ్వు భాగ్యవంతురాలివి. సీతమ్మ నవ్వింది. ఆవిడకి అర్థమైంది. ఏమనాలి వెంటనే సీతమ్మ? ఏమిటమ్మా మీరు కూడా అలా అంటారు? ఏముందమ్మా మాకు భాగ్యం, క్షత్రియులం, ఎక్కడో ఉండవలసిన వాళ్ళం, కందమూలాలు తింటూ అడవిలో తిరుగుతున్నాం. ఇప్పుడు పాపమ్మ ఆయనకి ఏం లేదమ్మా అనాలి కదా. చిరునవ్వు నవ్వి ఆవిడంది, అవును నాకన్నా భాగ్యవంతురాలెవరు అంది. అంటే ఇప్పుడు అనసూయమ్మంది, నీ స్వజనాన్ని, నీ ఐశ్వర్యాన్ని, నీకున్న సమస్తాన్ని, నీ పుట్టింటి వారిని కూడా విడిచిపెట్టి ఇంత గొప్ప భర్త అని భర్తలో ఉన్న సుగుణమును మాత్రమే దర్శనము చేసి భర్త వెంట వచ్చావు. నిజంగా రాముడు అన్ని సుగుణాభిరాముడు. ఆయన వెనక చూద్దామంటే ఏం దుర్గుణాలు లేవు, కానీ చూడాలనుకున్న వారికి కనపడవండి దుర్గుణాలు. నిజంగా సీతమ్మ భార్యా కోణంలోనే చూసింది అనుకోండి, ఏమిటండి మీ చేతకాంతనం, ఎందుకంటే విశ్వామిత్రుడి దగ్గర వశిష్ఠుడి దగ్గర నేర్చుకోవడం అవన్నీ. ఒక అస్త్రం వేయలేదు, ఓ శస్త్రం వేయలేదు. మీ నాన్నగారేమో మీ పిన్నికి ఇచ్చేట వరాలు, మీరేమో సత్యవాక్య పరిపాలన అని వచ్చేసారా? ఎందుకండి కష్టాలు ఇవన్నీ? ఏ రాక్షసుడో గుట్టుకుని నన్ను మింగేస్తే మీ కళ్ళు చల్లపడతాయి, నేరకపోయి చేసుకున్నాను. ఎందుకు వచ్చినట్టు మిదిలో ఎందుకు ఎత్తినట్టు శివధనస్సు? నా కర్మ కొద్దీ వచ్చారు మీరు అనాలి. ఒక మాట ఆవిడ అలా అన్నట్టు రామాయణంలో నాకు చూపించండి. అలా అనలేదు కాబట్టే సీతమ్మ మహాపతివ్రత అయింది. ఒక స్త్రీ స్థాయి ఎటువంటిదో మీరు ఆవిడ నడువడి బట్టి, ఆవిడ మాట్లాడే మాటల్ని బట్టి మీరు చెప్పేయచ్చు. ఎన్ని పూజలు చేసినా, ఎంత గొప్ప ఇంట్లో పుట్టినా
తానెంత గొప్పదాన్నని ఆవిడ అనుకుంటున్నా ఆవిడ తన భర్త పట్ల ప్రవర్తించే ప్రవర్తన గీటురాయి. వాలి ధూర్తుడని తెలుసు తారకి, మహాపతివ్రత అయింది. రావణుడు ధూర్తుడని తెలుసు మండోదరికి, మహాపతివ్రత అయింది. రావణుడు నాశనం అయ్యాడేమో, మండోదరి మహాపతివ్రతగానే నిలబడిపోయింది. పతిని అనుగమించడంలో భార్యకి ఆ గొప్పతనం ఉంది. ఎందుకంటే పురుషుడికి ఉపాసనలో పరమాత్మ కాళ్ళు నేను పట్టాలి అనుకున్నాను అనుకోండి, నాకు వెంకటేశ్వర స్వామి వారి ఏకాంత సేవ జరుగుతుంటే వెంకటేశ్వర స్వామి వారి కాళ్ళు పడుతూ జో వచ్చుతానంద జో జో ముకుంద అని పాడాలనిపించింది అనుకోండి, నేను ఎప్పుడూ ఆయన్ని అలాగ ఆయన నాకు ప్రత్యక్షం అయిపోయే పట్రా కోటేశ్వరరావు కాళ్ళు అంటే పట్టాలి, ఒకటో మార్గం. అదంత సులభ సాధ్యమా? రెండోది, నేను ఇంకోలా పట్టగలను. ఎలా పట్టగలను? నేను ధ్యానమగ్నుడనైతే, నా మనస్సుని అరికడితే, నా బాహ్యమునందు నేత్రములు మూసేస్తే పరమాత్మ పాదములను ఇక్కడ దర్శనం చేసి నేను ఆయన పాదములు పట్టగలను. మనస్సుని నియంత్రించడం అంత తేలిక కాదు. కానీ స్త్రీకి ఉన్న గొప్ప అదృష్టం ఏమిటో తెలుసా అండి? ఆవిడికి ఏకాంత సేవ చెయ్యాలనిపించింది అనుకోండి వెంకటేశ్వర స్వామికి. ఆయన పడుకున్నప్పుడు ఒకసారి ఆయన కాళ్ళ దగ్గరికి వెళ్ళి పాదాలు పడుతూ జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామగోవింద అంటూ కాళ్ళు ఒత్తిందనుకోండి, ఇక్కడ వెంకటేశ్వర స్వామి కాళ్ళే ఇవి అనుకుని కాళ్ళు ఒత్తుతోంది అనుకోండి. ఒత్తితే ఏమవుతుందో తెలుసా అండి? వెంకటేశ్వర స్వామి వారి కాళ్ళొత్తిన ఫలితమే ఆవిడ ఖాతాలో వేస్తారు. గమ్మత్తు ఏమిటో తెలుసా? ఒకవేళ భావన ఆవిడికి లేదనుకోండి, ఆవిడికి లేకుండా ఏ కాళ్ళు పట్టవే కాసేపు అన్నాడు అనుకోండి ఆయన, అబ్బా నాకు నిద్ర వస్తోంది కానీ సర్లే పాపం ఏదో అడిగాడు కదా అని కాళ్ళు పడుతోంది అనుకోండి, కాస్త ఏదో పట్టేసి పడుకుందాం అన్న భావనతో పట్టింది ఆవిడ. కానీ శాస్త్రం ఎంత మర్యాదగా మాట్లాడిందో తెలుసా అండి? అలా పట్టినందుకు పరమాత్మ కాళ్ళు పట్టిన ఫలితమే వేస్తారు. భర్తకి అన్నం వండి పెడితే ఈశ్వరుడికి మహానైవేద్యం పెట్టిన ఫలితమే స్త్రీకి ఖాతాలో వేస్తారు. పురుషుడికి మహానైవేద్యం పెట్టిన ఖాతా ఫలితంలో పడాలంటే వాడు ఖచ్చితంగా మహానైవేద్యమే పెట్టాలి, తప్ప ఇంకోటి లేదు. ఆవిడ భర్తకి గరిటెతో నిలబడి టక పప్పు కూర వడ్డించేసింది అనుకోండి, ఈశ్వరుడే వచ్చి తిన్నట్టు. వీడు అగ్నికార్యం చేసి హవిస్సిస్తేనే తింటాడు పరమేశ్వరుడు. ఆవిడికి ఆ బాధ లేదు, ప్రతి నిత్యం పరమాత్మ సేవ చేసేస్తుంది. ఇంకో గమ్మత్తు ఏమిటో తెలుసా అండి? ఈవిడ చేస్తున్న పుణ్యంలో ఫలితాన్ని భర్తకి ఇరు, కానీ భర్త చేసిన పూజలో పుణ్యంలో అర్ధభాగం ఆవిడ ఖాతాలో వేసేస్తారు. ఒక మహాపురుషుడికి ఇల్లాలయ్యింది అనుకోండి, ఆయన ఈవిడ ఇద్దరు శరీరాలు వదిలిపెట్టేశారనుకోండి, ఇద్దరిలో ముందు ఎవరు తరించేస్తారో తెలుసా? భార్య. కారణం ఏమిటో తెలుసా అండి? ఒకటి, అటువంటి వాడికి వండి వడ్డిస్తోంది, ద్విగుణీకృత పుణ్యం. ఎందుకని? ఒకటి పరమాత్మ రూపం, రెండు భక్తుడు, భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రుడు. ఆయనకు వండి పెట్టినందుకు భార్య అయినా సరే ఆయన పొంగిపోతుంటాడు, వీడికి అన్నం వండి పెడుతోంది ఇది అని. కాబట్టి ద్విగుణీకృత పుణ్యం. దీనికి తోడు తాను చేసుకున్న పుణ్యం, తను ఎప్పుడో గోవిందా అందనుకోండి, ఆ పుణ్యం ఆవిడదే. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఈయన పుణ్యంలో సగం ఆవిడ చేసుకున్న పుణ్యం కలిపి ఆవిడ ఖాతాలో ఉంటాయి, ఈయన చేసుకున్న పుణ్యంలో సగమే ఈయన ఖాతాలో ఉంటుంది. ఇద్దరు శరీరాలు పడిపోయేటప్పటికి ఆవిడ ఖాతాలో ఎక్కువ ఉంటుంది, ఈయన ఖాతాలో తక్కువ ఉంటుంది. కాబట్టి ఏది అదృష్టం? అందుకే 7 తరాలు చూసి ఒక మంచివాడి చేతిలో ఆడపిల్లని పెట్టడానికి కారణం అది. భక్తుడైన వాడికి ఇస్తారు పిల్లని తీసుకెళ్ళి, ఎందుకని తరింప చేస్తాడు తన కూతురునని చెప్పి. అంతేకాని వేరొకటి ఆ ప్రమాణము కాదు. కాబట్టి చూడండి ఎంత గమ్మత్తో, అత్రిని అనుగమించినది అనసూయ. అంతే ఆవిడ పాతివ్రత్యం, అంతే మహాపతివ్రత అయిపోయి కూర్చుంది ఆవిడ. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది పాతివ్రత్యంతో అంటే మీకు ఒక గమ్మత్తు చెప్తాను. అత్రి మహర్షి అన్నారు, ఒకానొకప్పుడు 10 సంవత్సరములు కాటకం వచ్చింది ప్రపంచం అంతా. ఎటువంటి కాటకమో తెలుసా? చెట్లు పుట్టలు అన్నీ కూడా తమంత తాము కాలిపోయాయి, అంత వేడి పుట్టేసింది ప్రపంచంలో. అప్పుడు ఈ అనసూయమ్మ ఏం చేసిందో తెలుసా? సీత, నన్ను అనుగమించినటువంటి పాతివ్రత్య బలంతో గంగా నదిని ప్రవహింపచేసినది ఇంకిపోకుండా. చెట్లని మూలములను నిలబెట్టి అవి చచ్చిపోకుండా నీరు లేకుండా బ్రతికించి పళ్ళు పండించి జనులను కాపాడినది అది అనసూయం. అంటే ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? నన్ను అనుగమించడంలో వచ్చింది. అటువంటి మహాపతివ్రత సేవించావిండి అన్నాడు. ఏమిటండి అలా అంటున్నారు? అనలేదు రాముడు. సేవించు సీత అనసూయమ్మని అన్నాడు. ఆ అనసూయమ్మంది చూసి, ఓ సీతమ్మ, నువ్వు ఎంత భాగ్య
దుర్భాగ్యవంతురాలివి. పతిని కట్టుకున్నందుకు సదాచారమేమి? భర్త మాట వినడమే. భర్త ఎడ్డెమంటే తను తెడ్డెమని, భర్త చెయ్యమన్నది కాకుండా తన సొంత బుద్ధికి తోచింది తాను చేసి, తాను చేసిన దాని చేత తానేదో ఉత్కృష్టతని పొందుతున్నాననుకున్నది భ్రష్టాచారము. అది స్త్రీకి ఆచారమే కాదు, దురాచారము. మీరు రామాయణం చదవండి, నేను అబద్ధం చెప్పానేమో. అనసూయమ్మ చెప్పింది సీతమ్మ తల్లితో, నేను భర్తని అనుగమించాను, నువ్వు భర్తని అనుగమించి వస్తున్నావు. సీత కొందరు స్త్రీల యందు మనస్సులో వారికి తెలియకుండానే కామమోహితులవుతారు. కామం అంటే తుచ్చకామమే కామము కాదు, మేము చాలా గొప్ప పనులు చేస్తున్నామన్న విర్రవీగు ఉంటుంది. ఆ విర్రవీగు చేత వారు చేసే పని ఏమిటో తెలుసా? భర్త యందు తృణీకార భావం ఏర్పడుతుంది. ఈయనకేం తెలుసో మాకు తెలుసు అన్ని అన్న భావన వస్తుంది. ఈ భావన ఉన్నవారు ఎటుపోతున్నారో తెలుసా? అధపాతాళమునకు వెళ్ళిపోతున్నారు. నిరంతర భర్తృ నిరసనము జరుగుతోంది, ఈశ్వర ధిక్కారము. అందుచేత మహాపాపాన్ని మూట కట్టుకుంటున్నారు. భర్తని అనుగమించిన వారు ఊర్ధ్వలోకములకు వెళ్ళిపోతున్నారు. సావిత్రిలా నువ్వు నీ భర్తని అనుసరించి వచ్చావు సీతమ్మ, నీ పాతివ్రత్యానికి నేను పొంగిపోతున్నాను. ఏది 4 మాటలు నువ్వు మాట్లాడు అంది. ఎంత గొప్పగా అడిగిందో చూడండి ఆవిడ. అంటే సీతమ్మ అంది, అమ్మా నీవు చెప్పిన విషయములు నాకు కూడా తెలుసు తల్లి. నా తల్లి వివాహము చేసేటప్పుడు అగ్ని కార్యంలో నన్ను పక్కన కూర్చోబెట్టుకుని ఈ విషయాలే చెప్పింది అంది. తల్లి, ఆడపిల్లని కన్న తల్లి కన్యాదానం జరిగేటటువంటి సమయంలో మీ అత్తగారిని ఇలాను, మీ మామగారిని ఇలాను, మీ ఆయన్ని ఇలా లొంగ తీసుకో, మీ అత్తమామల నుంచి కొడుకుని వేరు చేయి, అల్లుడు మన ఇంటికి రావాలి, మనం అల్లుడిని గౌరవించకూడదు, వాళ్ళ తల్లి తండ్రి ఏమైపోతే మనకెందుకు, ఈ దిక్కుమాలిన కబుర్లు కాదు ఆడపిల్ల తల్లి చెప్పవలసింది. అత్తవారింటి వైభవాన్ని నిలబెట్టు, నీ భర్త మనస్సుని చూరగొను, ఆయన వెనక అనుగమించు. నీకు ఇవాల్టి నుంచి ప్రత్యక్షమైనటువంటి దైవము తండ్రితో సమానం మామగారు. నీ తండ్రిని ఎలా గౌరవిస్తావో మామగారిని అలా గౌరవించు, నన్ను ఎలా గౌరవిస్తావో నీ అత్తగారిని అలా గౌరవించు అని. అన్నిటికన్నా పెద్దది ఆచారము అన్న మాటకు ఒక్కటే అర్థము, నీ భర్త మాటయే నీకు ఆచారము. ఆయన ఏది చెప్పాడో అది నువ్వు చేయడమే నీకు ఆచారం, అంతే. వేరొకటి ఆచారము లేదు స్త్రీకి. కాబట్టి నీ భర్త మాటని తిరస్కరించి నువ్వు సదాచారంలో ఉన్నానని మాత్రం అనుకోకు అని ఈ మాటలు మా అమ్మ కూడా చెప్పిందమ్మా నాకు అగ్ని కార్యంలో. అయినా తల్లి అనసూయమ్మ, నేను ఒక మాట చెప్తాను విను. పురుషుడు దుర్మార్గుడై, ఇంద్రియలంపటుడై, చేతకానివాడై, భార్యని విడిచిపెట్టి తిరిగేటటువంటి దుర్మార్గుడై, అటువంటి వాణ్ణి కూడా అనుగమించినటువంటి స్త్రీ గొప్పదేమో. సకల లక్షణ లక్షితాంగుడై, అమృతము వంటి హృదయము కలిగిన వాడై, పరమ నెమ్మది కలిగిన వాడై, ధర్మాత్ముడై, ఎప్పుడూ నాయందు మనస్సున్నవాడైనటువంటి నా భర్త మాట నేను వినడంలో గొప్పతనమే ఉందమ్మా అని అడిగింది. పొంగిపోయింది అనసూయమ్మ. సహబాష్ సీతమ్మ, ఏమి మాట్లాడావు, స్పష్టంగా మాట్లాడావు. నీ పాతివ్రత్యానికి నేను పొంగిపోతున్నాను, అందుకే నీకేమిస్తున్నానో తెలుసా? ఇవిగో పట్టుబట్టలు, ఇవి నలగవు. ఇవిగో అంగరాగములు, అంగరాగములు అంటే ఫెయిర్ అండ్ లవ్లీ లాంటి క్రీమ్స్. ఈ క్రీమ్స్ ఇవి రాసుకుంటే ఎంతకాలానికి సువాసన వస్తూనే ఉంటుంది. ఇవిగో నీకు కొన్ని నగలు ఇస్తున్నాను, ఈ నగలు ఎప్పటికీ ప్రకాశవంతంగానే ఉంటాయి. కొన్ని పువ్వులు ఇస్తున్నాను, ఈ పువ్వులు వాడవు. ఇవి పెట్టుకుని నువ్వెవరి దగ్గరికి వెళ్ళాలో తెలుసా? నేటి రాత్రి రాముడి దగ్గరికి వెళ్ళు. లక్ష్మి చేత శోభింపబడిన శ్రీ మహావిష్ణువులా నిన్ను చూసి రాముడు సంతోషించాలి, వెళ్ళండి. అంటే నేను సభాముఖంగా ఇలా చెప్పానని మీరు అనుకోకండి. అమ్మ ఋష్యాశ్రమంలో ఇప్పుడు అర్ధరాత్రి వేళని నీ పట్టు చీర కట్టుకుని అంగరాగాలన్నీ రాసుకుని పువ్వులు ఎట్టుకుని నేను రాముడి దగ్గరికి వెడితే బాగుంటుందా? ఇప్పుడు వద్దులేండి అని అనలేదు సీతమ్మ. ఆచారం అంటే ఇది. భర్త మనస్సు రంజిల్లేటట్టుగా ప్రవర్తించడం కన్నా ఆచారమే ఉందండి. వెంటనే కట్టుకుందంతే ఆవిడ. ఇన్ని పెట్టుకుని సిగ్గుపడుతూ వెళ్ళి రామచంద్ర ప్రభు దగ్గర నించింది. ఆయన చూసి, సీత నువ్వు గొప్పగా సమ్మానింపబడ్డావు, ఏమిటివన్నీ అని అడిగారు. అనసూయమ్మ తల్లి నాకిచ్చి ఇప్పుడే కట్టుకుని రాముడి మనస్సు సంతోషించేటట్టు వెళ్ళి నిలబడు అంది. వచ్చి నిలబడ్డాను. అత్రి అనసూయల ఆశ్రమానికి వెళ్ళినందుకు నువ్వు పొందవలసిన దానని పొందావు. అందుకే స్త్రీ సదాచారమునకు సంబంధించి అనసూయమ్మ రామాయణం అయోధ్యకాండలో ఏది చెప్పిందో అది ఇప్పటికీ సుప్రీంకోర్టు తీర్పు.
అందుకే పాతివ్రత్యానికి అనసూయమ్మని చెప్తారు. దత్తాత్రేయుల వారు కొడుగ్గా పుట్టాడంటే ఏం ఉట్టినే పుట్టేయలేదు. అనసూయమ్మకి ఆవిడ పాతివ్రత్యం అంటే ఏమిటో చూడండి. ఇది ఆవిడ పాతివ్రత్యం. సమస్త కాలమునందు పతిని అనుగమించింది. ఒకసారి అడిగింది భర్తని. అందుకే స్త్రీకి ఒక లక్షణం ఉంటుంది. ఒక వ్రతం చెయ్యాలనుకోండి, భర్త పాదాలకి నమస్కరించి ఆయన చెయ్యమన్నదే వ్రతం. కైలాస గౌరి నోము అన్నీ తీసుకొచ్చి పీటలకు వెళ్ళే మీద కూర్చునే ముందు భర్తకి నమస్కరించి, మీ అనుమతితో నేను కైలాస గౌరి నోము చేసుకుంటున్నాను, మీరు నాకు అనుమతి ప్రసాదించండి అని అడగాలి. షహబాష్, చేసుకో చక్కగా అని ఈయన అనాలి. ఈయన వెర్రి వెటకారాలు తగ్గించుకోవాలి. కాస్త ఎప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి. అంటే ఆవిడ వెళ్ళి చక్కగా పీటల మీద కూర్చుని చేస్తే అప్పుడు పూర్ణ ఫలితం వస్తుంది. భర్త అనేటటువంటి వాడు చిటికిన వేలు పట్టుకున్నది భార్యను ఉద్ధరించడానికి తన నడువడి చేత. అంతేకాని భార్యని కూడా కూపములోకి లాగేయకూడదు. ఆవిడికి సంస్కారం ఉన్నా పాడి చేసేస్తే ఎలాగా? ఆవిడ సంస్కారమును నిలబెట్టాలి, ద్విగుణీకృతం చెయ్యాలి. భర్త కూడా తన ప్రయత్నం తనకుండాలి. అందుచేత ఆ సీతమ్మకి ఆనాడు మహాతల్లి చెప్పింది. ఏమని చెప్పింది? ఆవిడ చెప్పినటువంటి మాట ఏది ఉన్నదో అది శిలాశాసనము. ఎప్పటి నుంచి? ఆనాటి నుంచి ఈనాటి వరకు స్త్రీ నడువడికి ఇదే గీటురాయి. ఆవిడ తపస్సు చెయ్యాలనుకుంది. ఎవరిని అడిగిందో తెలుసా అండి? అత్రి మహర్షిని అడిగింది. నేను తపస్సు కూడా చేద్దాం అనుకుంటున్నాను, చెయ్యనా అని అడిగింది. ఆయన అన్నాడు, సంతోషం, చెయ్యి కొంతకాలం అన్నాడు. ఎన్నాళ్ళు చేసిందో తెలుసా అండి? 10,000 సంవత్సరములు తపస్సు చేసింది ఆవిడ. అది అనసూయమ్మ అంటే. అటువంటి తల్లి ఆ అనసూయమ్మ ఒక మాట అంటుంది. నువ్వేం చెయ్యాలో తెలుసా? నువ్వు సభతృతస్య సహధర్మచారిణి. నీకు ధర్మం అంటే ఏమిటో తెలుసా సీత? ఎప్పుడూ భర్తతో అనుగమించి ఆయన చెప్పినట్టు చెయ్యడమే నీకు గొప్ప ధర్మము. ఈ ధర్మము నుండి ఎన్నడూ వైక్లభ్యమును పొందకు. అలా ఉండడం చేత ఏమవుతుందో తెలుసా? యశస్య ధర్మస్య తతః సమాప్స్యసి. దాని చేత కీర్తి, దాని చేతనే ధర్మము, ఈ రెండూ కూడా పూర్ణమవుతాయి. ఈ విషయంలో వచ్చే వైక్లభ్యము రెండిటిని పాడు చేసేస్తుంది. పెద్దలు కీర్తించరు ఆ నడువడిని. 2, ఆ నడువడి చేత ధర్మముతో ఉన్నామని అనుకుంటారు, కనది ధార్మికము కాదు, శాస్త్రం అంగీకరించలేదు. ఇందాకనే చెప్పాను, వెదురు బుట్టలో నీరు పోసి పక్కింటికి తీసుకెడదాం అనుకోవడం. వెదురు బుట్టలో పోసి నీళ్ళు ఎలా ఉంటాయండి? భర్త చెప్పిన మాట వినకుండా నువ్వు చేసిన ఎన్ని సదాచారములు నిలబడేవి కావు. ఆయన మనస్సు ప్రీతి పొందనప్పుడు నీ నడువడి ఎటువంటిదైతే ఎవడికి కావాలి? దాన్ని పెద్దలు శ్లాఘించరు, తిరస్కరిస్తారు దాన్ని. కాబట్టి ఏమైపోయింది అంటే, ఈ కారణము చేత ఆనాడు అనసూయమ్మ చెప్పిన మాటలే ఈనాటికి శిరోధార్యములై ఉన్నాయి. అందుకే పూర్వం రామాయణం చదవండి అనేవారు. రామాయణం ధర్మశాస్త్రం, రామాయణం చదివితే తెలుస్తుంది ఎలా బ్రతకాలో. ఆనాటికి ఏమిటండి, ముందు నుంచి సీతమ్మ నడువడి వలననే రామచంద్రమూర్తికి గౌరవం కలిగింది. కాబట్టి అటువంటి అనసూయమ్మ ఒకానొకప్పుడు ఒక చిత్రమైనటువంటి సంఘటన జరిగింది. ఒక తల్లి, ఒక మహాపతివ్రత, ఆవిడకి ఒక భర్త ఉండేవారు కాశ్యపుడు అని. ఆ భర్త తెల్లవారితే సూర్యోదయం అయితే మరణిస్తాడు అని ఆయనకు ఒక శాపం వచ్చింది. ఆ శాపం ఇవ్వడంలో ఉన్న ఆశ్చర్యకరమైన విషయం చూడండి. కోపం వచ్చినవాడు వెంటనే ఏదో చెప్పాలి. ఆ శాపం ఇచ్చేటప్పుడు ఆ బ్రాహ్మణుడికి ఎటువంటి శాపం ఇచ్చారంటే, రేపటి రోజు సూర్యోదయం అయితే నీ భర్త మరణిస్తాడు అని శాపం ఇచ్చారు సుమతి భర్త కాశ్యపుడికి. ఇస్తే సూర్యోదయం అయితే తన భర్తకి శరీరం వదిలిపెడతాడు. వదిలిపెడితే తన మాంగళ్యం జారిపోతుంది. ఆ పతివ్రత తన పాతివ్రత్య శక్తితో ఆవిడ ఏం చేసిందో తెలుసా అండి? ఆవిడ పతిని అనుగమించినది. ఎవరు ఆ భర్త? కుష్ఠురోగి. కుష్ఠురోగి అయిన భర్తని సేవించింది ఆవిడ.